రెడ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఆయన ఈ రోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ నెల 5వ తేదీన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్ ఉదయం 5:45 తుది శ్వాస విడిచినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో టీడీపీలో మాగంటి గోపీనాథ్ యాక్టివ్ రోల్ పోషించారు. టీడీపీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. 2014, 2018 మొన్న జరిగినటువంటి లేటెస్ట్ ఎలక్షన్స్ 2023 అంటే 2023లో కూడా వరుసగా శాసనసభ్యుడిగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా ఆయన రికార్డు సృష్టించారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూనే నాటి అధికార పార్టీ బీఆర్ఎస్ చెంతకు చేరుకున్నారు గోపీనాథ్. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. మాగంటి గోపీనాథ్ 1963వ సంవత్సరంలో జూన్ 2వ తేదీన కృష్ణమూర్తి, మహానంద కుమారి అనే దంపతులకు హైదరాబాద్లోని హైదర్గూడలో జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆయన. మనం చూసిన ఇప్పటికే రాజకీయ ప్రముఖులందరూ కూడా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు కూడా సంతాపం తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, టీఆర్ఎస్ పార్టీలో 2015లో జాయిన్ అయ్యారు. 2014లో టీడీపీ గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ ఆ తర్వాత భారత పొలిటికల్ సమీకరణం తోటి టీఆర్ఎస్ పార్టీ పెట్టారు. ఆ తర్వాత 2023లో 5 సార్లు కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నియోజకవర్గంలో మంచి మెజార్టీతో కొద్దిసేపటి క్రితమే ఏఏజీ ఆసుపత్రిలో మాగంటి గోపీనాథ్ భౌతిక కాయాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు, నివాళులర్పించారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులతో కేటీఆర్ కుటుంబ సభ్యులకు మంచి సాన్నిధ్యం ఉంది. మాగంటి కుమారుడు వాత్సల్యతో కేటీఆర్ కుమారుడు హిమాంశుతో ఇద్దరు క్లాస్మేట్స్, ఇద్దరు కూడా ఆపరేటివ్ స్కూల్ చదివినప్పటికీ కూడా వాళ్ళంతా క్లాస్మేట్స్. వారి కుటుంబాల మధ్య కూడా మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. వారి మొన్న రీసెంట్ గా కార్డియాక్ అరెస్ట్ అయిన తర్వాత కూడా వెంటనే కేటీఆర్ సతీమణి చెలిమ కూడా ఏఏజీ ఆసుపత్రికి వెళ్లి మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేశారు. వారి కుటుంబ సభ్యులని అడిగి తెలుస్తున్నారు. ఈ రోజు ఉదయం 5:45 నిమిషాలకు మ్యాథ్యూ కార్డియాక్ అరెస్ట్ అనే చికిత్స పొందుతూ మరణించినట్టుగా కూడా ఏఏజీ ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన మాసివ్ కార్డియాక్ అరెస్ట్ తోటి ఏఏజీ ఆసుపత్రికి చేరారు. ఆయనకు దాదాపు 10 నిమిషాల పాటు గుండె ఆగిపోయిన తర్వాత సిపిఆర్ చేసి ఆయనను రక్షించడం కోసం ఆసుపత్రి డాక్టర్ వర్గాలంతా కూడా ప్రయత్నం చేసి ఆ తర్వాత వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతూ ఉంది. ఏంటంటే ఆ తర్వాత చికిత్స పొందుతూ ఆయన ఈ రోజు ఉదయం మరణించినట్టు అధికారికంగా ఆసుపత్రి వర్గాలైతే ప్రకటించాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా 3 సార్లు పనిచేసినటువంటి మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన ఎన్టీఆర్ స్ఫూర్తితోటి 1983 సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన హైదరాబాద్ నగరంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. మాగంటి గోపీనాథ్ మొదటి నుంచి కూడా హైదరాబాద్ నగరవాసిగా మంచి యువకుడిగా టీడీపీ పార్టీలో యూత్ వింగ్ లో పనిచేసినటువంటి మాగంటి గోపీనాథ్ ఆ తర్వాత పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించిన తర్వాత ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు వచ్చినటువంటి మాగంటి గోపీనాథ్ 1985 నుంచి 92 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన తన ఇంపాక్ట్ పార్టీ పైన బాగా ఉందని చెప్పంటారు. అత్యంత డిసిప్లిన్ కలిగినటువంటి నాయకునిగా పేరుంది. మరోవైపు సినీ నిర్మాతగా కూడా ఆయనకు పేరుంది. పలు సినిమాలు కూడా నిర్మించారు. సినీ పరిశ్రమతో కూడా
మాగంటి గోపీనాథ్ కి మంచి అనుబంధం ఉంది. ఒకవైపు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్స్ లో కూడా ఆయన అక్కడ పోటీ చేయడానికి కారణం ఆయన సినీ పరిశ్రమకు ఉన్నటువంటి అనుబంధం. అక్కడ పెద్ద ఎత్తున కూడా సినీ కార్మికులు కావచ్చు, సినిమాకు సంబంధించిన వ్యక్తులు పెద్ద ఎత్తున కూడా ఉంటారు కాబట్టి ఆ అనుబంధంతోనే ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంచుకొని అక్కడ పోటీ చేశారని చెప్పేసి కూడా ఆయన తెలిసిన వారంతా కూడా అంటూ ఉంటారు. 1987-88లో హైదరాబాద్ డెవలప్మెంట్ కూడా డైరెక్టర్ గా కూడా పనిచేశారు. 88 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కూడా వివిధ హోదాల్లో పనిచేశారు. అప్పుడు గతంలో హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మాగంటి గోపీనాథ్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన చాలా మంది యువతకు రాజకీయంగా ప్రోత్సాహం అందించడం, నియోజకవర్గంలో చాలా మంది యువకులకు కార్పొరేటర్లుగా మరొక స్థానిక నాయకులుగా అందరినీ ప్రోత్సహించి రాజకీయంగా చేరదీశారు. అలాంటి మాగంటి గోపీనాథ్ మరణం పట్ల ఆయన అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ వైపు కేసీఆర్ కూడా ఇప్పటికే మాగంటి గోపీనాథ్ ఆ సేవల్ని గుర్తు చేసుకుంటున్నారు. మాగంటి గోపీనాథ్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అంతా కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆయన రాజకీయ అరంగేటం సంబంధించి కూడా మొదటి నుంచి కూడా కేసీఆర్ తో కూడా మంచి అనుబంధం ఉంది. టీడీపీ పార్టీలో పనిచేసినప్పటికీ కూడా కేసీఆర్ తో ఆయన కలివిడిగా ఉండేవారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు యాక్టివ్ గా చురుగ్గా పాల్గొనేవారు. రీసెంట్ గా అనారోగ్యం పాలైన తర్వాత కూడా రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో కూడా ఆ మాగంటి గోపీనాథ్ పెద్ద ఎత్తున కూడా తెలంగాణ భవన్ లో ఏర్పాట్లు చేయించారు. తెలంగాణ భవన్ ముందు పెద్ద కేసీఆర్ పెద్ద కటౌట్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రజలకు అభివాదం చేస్తున్నట్టు కటౌట్లు ఏర్పాటు చేశారు. పార్టీ నుంచి తరఫున కార్యక్రమాలకు ఏ పార్టీ ఏ పిలుపునిచ్చినా కూడా వాటిని సక్సెస్ చేయడంలో అత్యంత ప్రాముఖ్యత వహించేవారు. వాటి అత్యంత ప్లాన్ గా పనిచేసి పార్టీ కార్యక్రమాల్ని సక్సెస్ చేసేవారు. అలాంటి మాగంటి గోపీనాథ్ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నగరంలో మంత్రి ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆస్ట్రేలియా టూర్ లో ఆయన కూడా మాగంటి గోపీనాథ్ మరణం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేసి తన సంతాపాన్ని కుటుంబ సభ్యులకు ప్రకటించారు. ఇటు వరుసగా రాష్ట్ర మంత్రులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులు వైపు ఇటు పొన్నం ప్రభాకర్, ఇటు జూపల్లి, అదేవిధంగా మరోవైపు పొంగులెడ్డితో సహా పలువురు మంత్రులంతా కూడా ఆయన మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇంకోవైపు ఈ రోజు హైదరాబాద్ నగరంలో పలు కార్యక్రమాలు నల్గొండ, అదేవిధంగా ఇటు ఖమ్మం పర్యటనలో ఉన్నటువంటి కేటీఆర్ తన కార్యక్రమాలు రద్దు చేసుకుని ఊటావుతున్న ఏఐజీ ఆసుపత్రికి చేరుకొని ఆయన భౌతిక కాయం నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకైతే సంతాపం తెలిపారు. అజా రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇప్పటికే మనం చూస్తున్నాం 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా నివాళులర్పించినటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా ప్రస్తుత మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కూడా మాగంటి గోపీనాథ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మనం ఇప్పటికే చూసాం ఏదైతే కేటీఆర్ కుటుంబానికి మాగంటి గోపీనాథ్ కుటుంబానికి మధ్య సన్నిహిత్య సంబంధాల గురించి. ఎందుకంటే కేటీఆర్ కుమారుడు హిమాంష్ తో పాటు మాగంటి గోపీనాథ్ పిల్లలు కూడా ఇద్దరు క్లాస్మేట్స్ కాబట్టి గతంలో కూడా ఆయనకి అనారోగ్యం జరిగినప్పుడు వెళ్ళి పలకరించడం ఇవన్నీ కూడా చేశారు. సో మనం విజువల్స్ లో లాస్ట్ విండోలో చూస్తున్నాం ఏదైతే హిమాంష్ ఏజు ఆసుపత్రికి వెళ్ళి కలుస్తున్నటువంటి సిచ్యువేషన్, కుటుంబ సభ్యులని ఓదార్స్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు కేటీఆర్ షెడ్యూల్ కూడా రద్దు చేసుకున్నారు. ఏదైతే నల్గొండలో ఉన్నటువంటి పర్యటనను కూడా రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే హరీష్ రావు కూడా ఏఐజీ హాస్పిటల్ చేరుకున్నారు. కేటీఆర్ కూడా ఏఐజీ హాస్పిటల్కి చేరుకున్నారు. నిన్న అంటే హాస్పిటల్కి వెళ్ళి పలకరించినప్పుడు కూడా ఆయన కండిషన్ ఏంటని చెప్పి డాక్టర్స్ని అడిగినప్పుడు కూడా పర్వాలేదు, కోలుకుంటున్నారు, ట్రీట్మెంట్కి రియాక్ట్ అవుతున్నారు అని చెప్పినప్పుడు చాలా మంది సంతోషం పడ్డారు. ఎందుకంటే ఆయన మళ్ళీ బయటకు వస్తారు, గతంలో మాదిరిగా ఏదైతే ట్రీట్మెంట్ తీసుకొని గతంలో ఏదైతే మళ్ళీ లేచి వచ్చి ప్రజలకు అందుబాటులో ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా వస్తారని చెప్పి చాలా మంది ఆశాభావం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఈసారి మాగంటి గోపీనాథ్ ఉదయం 5:45 తుది శ్వాస విడిచారు. ఇక టీడీపీకి సంబంధించి తొలిసారిగా ఆయన అరంగేట్రం అంటే రాజకీయ ప్రస్థానమే టీడీపీ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఎన్టీఆర్ నుంచి ఆ యొక్క నియామక పత్రాన్ని తీసుకున్నటువంటి విజువల్స్ కూడా మనం ఇంతకు చూస్తున్నాం. అటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, సంతాపం తెలియజేశారు. ఆయన టీడీపీలో పనిచేసినటువంటి తీరును కూడా కొనియాడినటువంటి పరిస్థితి మనం చూసాం. కేసీఆర్, ఇటుపక్క మాజీ సీఎం కేసీఆర్, ఎందుకంటే
బీఆర్ఎస్ పార్టీలో ఒక స్ట్రాంగ్ లీడర్ ని కోల్పోయినటువంటి పరిస్థితి. ఆయన మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అన్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చారు మాగంటి గోపీనాథ్ అంటూ కూడా కేసీఆర్ ట్వీట్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం.